హాయ్ ఫ్రెండ్స్, దసరా వచ్చేస్తుంది కదండి. మన ఇంట్లో ఉన్న విగ్రహమూర్తులన్నీ తీసుకుని క్లీన్ చేసుకుంటాం కదా. అలాగే నేను నా పూజా మందిరం క్లీన్ చేసుకున్నాను. అన్నపూర్ణాదేవికి చూపిస్తున్నానండి. ఈ అన్నపూర్ణ కరుణ వల్లే కదండి మనం మంచిగా భోజనం చేయగలుగుతున్నాము. విషయమే ప్రతి ఒక్కరు అన్నపూర్ణకి ఆరాధించాలండి. నేనైతే కిచెన్లో పెట్టుకొని ఆరాధిస్తాను. ఇదివరకు మీకు బోల్డ్ అన్నపూర్ణ వీడియోలో పెట్టే ఉంటాను. క్లీన్ అయిపోయిన తర్వాత అండి, చిన్న టిప్పు, కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. ఇలా కాటన్ బాల్స్ తీసుకొని ఆయిల్లో డిప్ చేసుకొని మనం చక్కగా ఇలాగ క్లీన్ చేసుకోవాలండి. కడిగిన తర్వాత ఇలాగ మనము దీన్ని రబ్ చేస్తే అప్పుడే కొన్న విగ్రహాల్లాగా ఉంటాయండి. మంచి షైనింగ్ వస్తుంది. అమ్మవారిని చూపిస్తాను చూడండి. చాలా మంచిగా ఉంటుందండి మా అమ్మవారు. ఎంత నాకు ఇష్టం అంటే అంత ఇష్టం. చూడండి, పాదం పద్మాసనం వేసుకొని కూర్చుందండి. ఒక చేత్తో గరిటి, ఒక చేత్తో అన్నం పాత్ర. చాలా ఇష్టం అండి నాకు ఈ అన్నపూర్ణ. మంచిగా పూజ చేసుకోండి మీరు కూడా. ఓకే అండి, బాయ్.